తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి, వైజాగ్, విశాఖపట్నం. సార్ ఎలా ఉండబోతున్నాయి ఈసారి వైజాగ్లో? ఇంకా 20 days ఉన్నాయి ఎలక్షన్స్కి. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా? వాస్తవంగా అంటే గత ఎన్నికల కంటే భిన్నంగా ఈసారి ఎంపీ క్యాండిడేట్ విషయంలో పర్టికులర్గా లాస్ట్ ఒక 3-4 ఎలక్షన్స్ కానీ దాని ముందు కానీ ఎప్పుడు కూడా లోకల్ అభ్యర్థికి ఎంపీగా ఇచ్చిన పరిస్థితి ఎక్కడ లేదు. ఇవి కూడా నాన్ లోకలే కదా, లోకల్ అంటారండి. అదే అంటే తెలియని వాళ్ళకి ఇంకా చెప్తున్నారు అందరూ. ఆల్రెడీ మేడం గారు ఆల్రెడీ వైజాగ్లో పుట్టి పెరిగిన వ్యక్తి, వైజాగ్ ఆడబడుచు ఆవిడ. విజయనగరంలో బొత్స సత్యనారాయణ గారిని మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి కానీ ఆడబడుచు వైజాగ్లో పుట్టి పెరగడం అంతా కూడా రెడ్డమ్ గార్డెన్స్ గాజువాక ఆవిడది సొంతది. అది కాకుండా 2 డాక్టరేట్లు ఉన్నాయి ఆవిడ. లాలో కూడా డాక్టరేట్ చేశారు, చాలా విద్యాధికురాలు. గతంలో 2 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది, జడ్పీ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. సో ఇవన్నీ కలుపుకుంటే పరిపాలన మీద అవగాహన ఉన్న వ్యక్తి. అలాగే ఆవిడ మీరు సోషల్ మీడియాలో చూడండి, గతంలో ఆవిడ ఐఏఎం, ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఐఏఎం మేడం గారి వల్ల వచ్చింది. అలాగే పోర్టుకు సంబంధించింది కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ ఎక్కువగా పాటుపడింది. ఆవిడ బొబ్బిలే విజయనగరం ఎంపీగా చేసినప్పటికీ కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆవిడ చాలా సందర్భాల్లో ఆవిడ పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. సామాజిక పరంగా సామాజిక న్యాయం అయితేనేమి, అలాగే ఈ లోకల్ ఫీలింగ్ అయితేనేమి, మా అందరికీ కూడా బ్రాడ్లీ, అంటే నేనేదో చెప్తున్న విషయం కాదు, పబ్లిక్ కూడా అదే అనుకుంటున్నారు. ఇన్ని రోజులకి జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ క్యాండిడేట్కి, ఒక సామాజిక పరంగా ఒక బీసీ క్యాండిడేట్కి, ఎక్స్పీరియన్స్ విద్యాధికురాలకి ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్న ఒక వ్యక్తికి ఎంపీ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఈసారి మేము అందరం కూడా ఆవిడకే, మేడం గారికి ఓటేసి గెలిపించాలని నిర్ణయించుకున్నాం. అంటే కంపారిజన్ చూసుకుంటే గతంలో ఇక్కడ పురంధేశ్వర్ గారు ఎంపీగా గెలవడం జరిగింది, అంటే నందమూరి తారక రామారావు గారు కుమార్తె ఆమె. ఇప్పుడు అదే ఫ్యామిలీ, అంటే బాలకృష్ణ గారి అల్లుడు ఎవరైతే ఉన్నారో భరత్, కాబట్టి ఆయనకి అన్ని పాజిటివ్ యాంగిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. భరత్ గారికి బాలకృష్ణ అల్లుడు కావచ్చు, ఇదంతా కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే బొత్స ఝాన్సీ అంటే ఒక సామాన్య వ్యక్తి కదా, సామాన్యురాలు. ఎట్లా ఆయన పైన ఎట్లా గెలుస్తుంది ఈమె? భరత్ గారు లోకల్ కాదు, ఫస్ట్ పాయింట్. అక్కడే 50% ఒక కేసు కొట్టేవచ్చు. లోకల్ కాదు. అలాగే వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చారండి ఇక్కడికి. హితం యూనివర్సిటీ అయితేనేమి, ఇదైతేనేమి ఎప్పటి నుంచో ప్రభుత్వ స్థలాలు అవి తీసుకుని అక్కడ వ్యాపారాలు చేసుకున్నారు. వాళ్ళ వ్యాపారం వాళ్ళదే. కానీ గెలిచే అవకాశం ఖచ్చితంగా బొత్స ఝాన్సీ గారికి ఉందండి, ఏ పరిస్థితిలో. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన 4 పాయింట్లు. ఫస్ట్ పాయింట్, అన్ని అర్హతలు ఆవిడకు ఉన్నాయి. అవైలబుల్గా ఉంటారా? ఒకవేళ విశాఖ వాసులు నమ్మి ఝాన్సీ గారు నమ్మి ఓటు వేస్తే ఆమె న్యాయం చేస్తుందా? ఖచ్చితంగా న్యాయం చేస్తారండి. గతంలో కూడా చెప్పాను కదా, ఆవిడ విశాఖపట్నం ఎంపీ కాకముందే పార్లమెంట్లో విజయనగరం పార్లమెంటేరియన్గా అడుగుపెట్టినప్పుడు కూడా విశాఖపట్నం కోసం మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు కాదు, ఒక 15 ఏళ్ళ క్రితం. సో ఇప్పుడు ఆవిడ విశాఖ ఆడబడుచు. ఆవిడ విశాఖపట్నంలో పుట్టి పెరిగి చదువుకున్న ఆవిడ. విశాఖపట్నం గురించి, లోకల్ పరిస్థితుల గురించి అన్ని విధాల అవగాహన ఉన్న వ్యక్తి. సో ఖచ్చితంగా ఆవిడ ఏ విధంగానూ న్యాయం చేస్తారు. 100% ఇక్కడే వాళ్ళు వస్తుంది. నివాసం కూడా ఇక్కడే ఉంది. మేడం గారు 24/7 ఇక్కడ అందుబాటులో ఉంటారు. అంటే ఎట్లా చూస్తారు సార్, ఒకే ఫ్యామిలీ, అంటే బొత్స గారి ఫ్యామిలీలో ఇన్ని టికెట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యే, వాళ్ళ మేనల్లుడు, వాళ్ళ బావమరిది, ఇట్లా అందరికీ, ఆయన కూడా కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ వైఫ్కి విశాఖపట్నంలో తీసుకొచ్చి ఇక్కడ క్యాండిడేట్గా పెట్టడం, ఒకే ఫ్యామిలీ ఎందుకు అసలు జగన్ గారు ఇన్ని టికెట్స్ ఆయనకి ఇస్తున్నారు? అంత ప్రజాదరణ బొత్స ఫ్యామిలీకి ఉందా? 100కి 200% బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీకి ప్రజాదరణ ఉండబట్టి గత 4 ఎలక్షన్లో కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటూ వస్తున్నారు. ఆ నమ్మకంతోనే ప్రజలు ఆయన గెలిపిస్తున్నారు. అలాగే అధిష్టానం కూడా ఆయన నమ్మి టికెట్ ఇస్తుంది. ఏ విధంగా మీరు ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గంలో చూసుకోండి, బొత్స సత్యనారాయణ గారు మంత్రివర్యులు, ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా, ఆయన ప్రచారానికి వెళ్ళకపోయినా గెలిచే పరిస్థితి ఇవాళ. ఎందుకంటే ఆ ప్రజలకు కానీ ఆయనతో ఉండే కనెక్ట్ ఏర్పరచుకున్నారు ప్రజలతో. విజయనగరం జిల్లాలో ఆయనకి, మంత్రి గారికి ఉండే ప్రజలతో ఉండే కనెక్ట్ ఇంకెవరికి లేదండి. అందుకే ఇప్పుడు ఈ పార్టీ కాదండి, ఏ పార్టీ అయినా ఆయన పోటీ చేసిన దగ్గర హ్యాండ్స్ డౌన్, ఆయన తప్పించి మిగతా చూసుకుంటారు. ఇది పరిస్థితి.